నేడు విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు విజయడంక మ్రోగించడం జరిగిందని విద్యాసంస్థ అధినేత కొండేపాటి రామకృష్ణ అన్నారు. ఫలితాలలో మండల ప్రథమ స్థానం తన్నీరు జాహ్నవి 587 మార్కులు, ముష్టిన సలోమి మండల ద్వితీయ స్థానం 584 మార్కులు, షేక్ సుహానా మండల తృతీయ స్థానం సాధించడం జరిగిందని తెలియజేశారు. సాయన దీప్తి 580 మండల 4వ స్థానం సాధించడం జరిగిందని రామకృష్ణ తెలిపారు. మొత్తం విద్యార్థులు 15 మందికి మ్యాథమెటిక్స్లో 100కి 100, తెలుగులో 14 మందికి 100కి 100, సోషల్లో 4కి 100కి 100 సాధించడం జరిగిందని, 580కి పైగా 4 విద్యార్థులు, 570 పైన 6 విద్యార్థులు, 560 పైన 10 మంది విద్యార్థులు, 550 పైన 15 మంది విద్యార్థులు, 500 పైన 6 మంది విద్యార్థులు విజయం సాధించి 10వ తరగతి ఫలితాల్లో మండలంలో అత్యధిక శాతాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు ఈ ఫలితాలు సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయులకు పాఠశాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ, తెలుగు ఉపాధ్యాయురాలు కొండేపాటి నీరజ, లెక్కల ఉపాధ్యాయులు కొండేపాటి భరత్ సాయి తేజ, సోషల్ ఉపాధ్యాయులు జి కిషోర్ మరియు అశోక్ కుమార్, సైన్స్ ఉపాధ్యాయులు బి గంగా భవాని, హిందీ ఉపాధ్యాయురాలు షేక్ షబానా, ఫిజిక్స్ ఉపాధ్యాయులు మురళి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకి పరీక్షా ఫలితాలని రిలీజ్ చేశారు. దానిలో ఏలూరు జిల్లాలో బుట్టాయిగూడెం మండలంలో ఉన్న విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు ఒక అద్భుతమైన ప్రతిభని చాటడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం ప్రతి విద్యా సంవత్సరంలోనూ అప్రతిహతంగా విజయాలు సాధిస్తూ ప్రతిసారి మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలని కైవసం చేసుకుంటూ ఈరోజు జిల్లాలోనే ఒక గొప్ప స్థితికి మన పాఠశాలని మనం తీసుకురావడం జరిగింది. మన విద్యార్థులు తన్నీరు జాహ్నవి హైయెస్ట్ స్కోర్ 600కు 587 మార్కులు, అలాగే సలోమి ముష్టిన సలోమి 600 మార్కులకి 584 మార్కులు, షేక్ సుహానా 581 మార్కులు, అలాగే సాయన సుమారుగా ఈ యజ్ఞం సంపూర్ణంగా ముగియడానికి ప్రాథమికమైన పాత్ర ప్రధాన పాత్ర తల్లిదండ్రులది. తర్వాత విద్యార్థులు వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఆచరించడము. ఈ సందర్భంగా ఇక్కడ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఆశీర్వచనాలు అందిస్తూ శుభ ఆశీర్వచనాలు అందిస్తూ వాళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు దేశం పట్ల, ధర్మం పట్ల, మానవత్వం పట్ల వాళ్ళు కన్సర్న్తో ఉండాలని, దయతో ఉండాలని, ఏదైతే సమాజంలో వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అవసరంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ సేవలు అందాలని మనసా వాచా కర్మను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.